వర్షం అయితే తగ్గిపోయింది, కాకపోతే లైట్గా వస్తుంది. విండ్ ఎక్కువ ఉంది కానీ బాగుంది వెదర్. ఎక్కువ చలి లేదు, బాగుంది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియో చూసిన తర్వాత మేము ఇంకా బాగున్నాము. లాస్ట్ వీడియోలో మనము ఆ ఓల్డ్ హౌస్కి వెళ్ళేసి అక్కడ ఉన్న అంటే ఆ ఇంటిని అంతా చూస్తూ అంతకుముందు ఉన్న వీడియోస్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఉండి ఆ వీడియో అంతా కూడా లాస్ట్ వీడియో చాలా 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 బాగుంది. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే ఇంకా బాగా కనెక్ట్ అయినారు. వీళ్ళ పిల్లలు అయితే చాలా చిన్నగా ఉన్నారు. వాళ్ళని చూస్తూ వాళ్ళు కూడా మేము ఎట్లా చూస్తుంటేమో పిల్లల్ని వాళ్ళు కూడా అట్లా చూస్తూ వాళ్ళు పెరిగినారు అనమాట. అంటే మా పక్కింటి పిల్లలు పెరిగినట్లు పెరుగుతున్నారు అని అంటూ ఉంటారు అప్పట్లో. సో చాలా చాలా బాగా మనకు నచ్చింది మాకు. అంటే నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయడం అంటే కష్టపడి వీడియోస్ చేయడము అవన్నీ కూడా నిన్న వీడియోస్ చూసిన తర్వాత చాలా చాలా వర్త్ ఇట్ ఇది అనుకొని చాలా నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే జున్ను కానీ హనీ కానీ అంత చిన్నప్పుడు వాళ్ళు చేసేవన్నీ కూడా మనకి గుర్తుండవు సరిగ్గా. ఫొటోస్ ఒకటి తీసుకుంటాం కానీ వీడియోస్ ఎక్కువగా ఉండవు కదా. సో నిన్న ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా బాగా అనిపించింది. అట్లనే చాలామంది అడుగుతున్నారు అట్లాంటి ఓల్డ్ వీడియోస్ మళ్ళీ మీరు అప్లోడ్ చేయండి అని. కాకపోతే అది అంటే ఈ ఫ్లో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు కొత్త వీడియో ఓల్డ్ వీడియో ఏది, కొత్త వీడియో ఏది అని చూస్తాను. ఎట్లా ఒక చోట మనం ఆ ఓల్డ్ వీడియోస్ చేయడానికి చూద్దాం. చాలామంది ఏమంటారంటే ఓన్లీ సండే రోజు ఓల్డ్ వీడియోస్ పెట్టండి అట్లా అంటున్నారు. సో అట్లా కూడా ఏదైనా చేద్దాము. సో మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా కూర్చున్నాం, రెడీ అయినాము. బయటికి ఎక్కడికి పోవాలా అనేది తెలియదు. ఇదైతే వెదర్ అయితే చాలా చాలా బాగుంది. మార్నింగ్ నుంచి వర్షం వస్తూనే ఉంది. నిన్న వర్షం వస్తూనే, ఈరోజు వచ్చింది. మళ్ళీ ఇంకొక 2 days ఇట్లే వర్షం ఉందంట. సో ఇప్పుడు కొంచెం తగ్గింది, ఊరికి బయటికి పోయేసి వద్దాము అనుకుంటా ఉన్నాం. చూడండి ఎట్లా ఉంది వెదర్. ఫుల్ క్లౌడీగా ఉండి ఇప్పుడే వర్షం కొంచెం తగ్గింది. ఈ బర్డ్స్ అన్నీ కూడా ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ బర్డ్స్ తింటూ ఉంటే మేము చూసుకుంటూ ఉన్నాం. చూడచ్చు ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఒకేసారి ఒక 20, 25, 30 అట్లా వస్తూ ఉంటాయి రోజు. ఇవైతే పర్మనెంట్, ఇవి 2 ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, ఇట్లా తింటూనే ఉంటాయి వచ్చి ఇక్కడ. ఇట్లాంటి చిన్న బర్డ్స్ అయితే ఇంకా చాలా వస్తాయి. ఈ ఫెన్స్కి కూడా పెయింట్ చేద్దాము అని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము. చూడండి ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఫుల్ అంతా కూడా వెళ్ళిపోతుంది, ఆ వుడ్ అంతా కూడా మొత్తం ఇక్కడంతా కూడా నల్లగిపోయి మొత్తం పాడైపోతుంది. చూడండి పెయింట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా ప్రతిసారి అనుకుంటానే ఉన్నాం కానీ అవ్వడం లేదు. ఈసారి ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి కొంచెమైనా ఫస్ట్ దీనికి, దాని తర్వాత దానిలోకి అట్లా స్టార్ట్ చేసుకుందాం. చలి తగ్గింది, మళ్ళీ ఎండ వస్తుంది కదా, సమ్మర్ అవుతుంది. ఐరన్ బాడీ అయినా కూడా ఎండకి కరుగుతుంది ఐరన్ బాడీ. నిన్న వీడియో చూసి అందరూ అంటున్నారు, అన్న అప్పుడు బాగా ఎంగుగా ఉంటివన్నా, ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయినావన్నా అని. 5 years ముందు అవి, 5 years 4 years 4-5 years ముందు అవి అంతే. కాకపోతే కొంచెం ఈ మధ్య పొట్ట పెరిగి లావ్ అయిపోయినాను, తగ్గియాలి. ఎంత 89 ఏమో ఉన్నాయి కిలోస్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ కూడా బాగా చాలా ఉన్నాయి. ఎల్లేళ్ళు పెద్దగా దొరికేటివి కాదు. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫుల్ తిని ఇట్లా అయినాను. ఏమైనా డైటింగ్ చెప్తే నాకు. మండే నుంచి డైటింగ్ చేయాలనుకుంటాను. సో మండే నుంచి డైటింగ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా చెప్తే నాకు డైట్ ప్లాన్ పంపిస్తే ఒకసారి 70 kilos అవ్వాలి. 89 నుంచి ట్రై చేస్తా ఈ ఇయర్. ఇట్లా వెదర్ బాగున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇట్లా కూర్చోబుద్ధి అవుతుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఈ మధ్య గెకోస్ ఉన్నాయి ఇక్కడ. గెకోస్ లేదా లెజర్స్ అంటాం కదా, కొంచెం గ్రీన్ కలరు, బ్రౌన్. లెజర్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి అవి. లెజర్స్ మామూలు చిన్నగా ఉంటాయి కదా, చాలా రకాలు ఉంటాయి. సో పెద్దగా లెజర్స్ ఉంటాయి. సో అవి ఇక్కడ వస్తున్నాయి. మామూలుగా ఇన్ని రోజులు రాకపోయింది, ఈ స్ప్రింగ్ స్టార్ట్ అవుతూనే వచ్చినాయి.
క్యూట్గా ఉంటాయి. అక్కడ కూర్చోవాలంటే భయము. అక్కడ ఉంటాయి, అక్కడ ఉంటున్నాయి, ఫ్రంట్ సైడ్ ఉంటున్నాయి. వేరే ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళకు కూడా కనిపిస్తున్నాయంట. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. అంటే చలికాలంలో అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. మామూలు వింటర్లో అయితే ఎక్కడ కనిపించలేదు. సో దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇక్కడ డోర్ ఉంది కదా, ఆ డోర్కి మెష్ డోర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ లోపల నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తూనే మొన్న ఒక్కసారి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయింది ఒకటి. అది చూసినాం కాబట్టి సరిపోయింది. లేదు అనుకో అట్లనే లోపల ఉండి మళ్ళీ లోపలే ఉంటాయి అవన్నీ కూడా. సో అందుకోసం ఫస్ట్ మెష్ డోర్ పెట్టేసుకుందాము. ప్లస్ ఒక్కోసారి ఈగలు కూడా వస్తాయి. ఈగలు ఇప్పుడు లేవులే, ఎప్పుడు వస్తాయి అవి? సమ్మర్లో వస్తాయి కదా, మస్కిటోస్ ఉంటాయి సమ్మర్లో. సో ఇప్పుడైతే అసలు ఒక్క ఈగ కానీ ఒక్క దోమ కానీ కనిపించదు. కాకపోతే ఈ లెజెస్తో మనకు కొంచెం ప్రాబ్లము. సో అందుకోసమని ఇప్పుడు ఈరోజు ఇప్పుడు పోదామా? ఇంకా ఎట్లా రెడీ అయినాము కదా. కాస్కోలో ఉన్నాయి కదా లాస్ట్ టైం పోయినప్పుడు నేను డాడీ. సో ఎక్కడికి వచ్చి బయటికి పోదాం అనుకున్నాము. సో కాస్కోకి పోదాం కదా. అదే మేలు. టార్గెట్ మళ్ళీ పోదాంలే నాన్న. యాక్చువల్గా టార్గెట్ పోదామని రెడీ అయినాము. కాస్కోకి వెళ్దామా? మళ్ళీ తొందర క్లోజ్ చేస్తారు అది కూడా ఈరోజు. నైట్ టార్గెట్ కావాలంటే నైట్ పోదాంలే. Okay, do a front flip. Okay, ready? Okay, Jump. Jump on mommy. No. I'll jump here. Okay, I'll jump on mommy too. No. 3, 2, 1. మెల్లగా పగులుతుంది అది కింద. Oh my god. పర్లేదా? I have to go over here. తొందర రాంతా పోదాము. You can do it. No. Can I Oreo? You want to eat Oreo? వస్తారు రారా? No. Are we taking 2 cars? రండి తీసుకోవాలా? అందుకోసం నేను పిలుస్తాను. లేదా నేను మమ్మీ బాగా పోతుంటుంది. నేను డాడీ టెస్లా. It's my car. నాకు వద్దబ్బా, నాకు టెస్లా వద్దబ్బా, నాకు కాదు. నేను డాడీ టెస్లాలో వస్తున్నాను. నాకు వద్దమ్మా టెస్లా. నేను ఒకటి నేను మోటార్ బైక్లో పోదాం రాజు. ప్రతి ఆ పని చేయి. మరిద్దరం పోదాం. స్టార్ట్ అవడం లేదు బైక్. అసలు యూజ్ చేయలేదు. చాలా డెకరేషన్ పీస్ లాగా ఉంది. కొనేంత వరకు ఎట్లా I know. Every week ఏదైనా బైక్ పోతా ఉంటే నాకు ఎప్పుడు కొనేస్తావు ప్రతి లైక్ బైక్. మొత్తం రీసెర్చ్ చేస్తా ఉంటాడు బైక్ అంతా. Did he ever use it? No. No. He'll go to maybe the అట్లాంటి వేస్ట్ ఉండేటివి మీ ఇంట్లో మీ రూమ్లలో నీవి నీవే ఉంటాయి. పెయింటింగ్ బ్రషెస్, పెయింట్స్ అన్ని కూడా. My daddy was an artist. Did you guys know this? నీ చూపిస్తా పెయింట్స్ ఎప్పుడైనా నువ్వు చేసినట్టువి. చూపించాలే కానీ రండి రా పోదాము. నేను పిలుచుకొని పోతే వస్తాను. లిల్లీ లేదేం లేదు. నువ్వు ఫస్ట్ జంప్ చేయి మరి. No. మరి దిగు, మెల్లగా దిగు. No. రండి రా. No, means no. No, means నేను వెళ్తున్నా, మీరు వస్తారు. చిన్నప్పుడు హనీగాడు ఫుల్ మాట్లాడుతా అంటే జున్ను ఏం మాట్లాడుకోకుండా ఉండా అంటే అంత అల్లరి అసలు. అదే ఎక్కువ అల్లరి. హనీగాన్ అంత ఏజ్ ఉన్నప్పుడు అంటే మనకు లాస్ట్ వీడియో చూసినప్పుడు ఒక 6 years 5 years 10 years ఏ వీడియోలో మామూలుగా చిన్నప్పుడు ఫుల్ నువ్వే అల్లరి దానికన్నా హనీకన్నా మామూలుగా దానికి 10 times అల్లరి ఎక్కువ. 10 times ఇంకా ఎక్కువ ఎక్కువ మాడితే ఫుల్ అలుగుతా ఉండా, ఫుల్ అలుగుతా ఉండా. మళ్ళీ ఇది అల్లరి చేస్తే స్టార్ట్ చేసి ఇది స్టాప్ చేశారు. భయపడద్దా రండమ్మా. ఓకే జునగాడు కింద జంప్ చేసి పడిపోయింది. Okay, now Hani's turn. Ready? 3, 2, 1. 3, 2, 1. Okay, no. And then now you fall on the ground too. And then you fall on the ground. So we'll go like fall on the ground too. హనీ జున్ను జంప్ చేసి కింద పడిపోయినారు అని చెప్పాలంట. We did. We fell. రండి రా ప్రతి. Let's go, guys. Guys, వీళ్ళు ఇప్పుడే తిన్నారు, అది అరగడం లేదు, అందుకోసం did you వెన్న see the new చేస్తున్నారు. Harry Potter series trailer? No, చూసినా. హ్యారీ పాటర్ది యాక్చువల్గా అంటే నిన్న వీడియో ఉంది కదా, వీడియోలో మీరు సాంగ్ పాడినారు చూడు, హ్యారీ పాటర్ సాంగ్. అది దాదాపు 1 minute అట్లా ఉంది. అది పెద్ద అనుకున్నాను, మర్చిపోయినాను. Oh, we'll sing it right now. 3, 2, 1. What's There that? once was a boy named Harry, destined to be a star. No, that's the lonely. You said His parents were killed. there once was a boy named Harry who Constantly. No, ఇప్పుడు రాలే, ఆ చిన్నప్పుడు బాగా చెప్తుంది. destined to be a star. His parents were killed by Voldemort, who gave him a lightning scar. Yo, Harry, you're a wizard. Papa, Harry doesn't know how he was Ron and
Hermione, McGonagall requires he play for Gryffindor. Draco is a daddy's boy, cool because little put his sisters in his room. Dumbledore, Ron breaks his wand, but Jenny's gonna Harry's in mortal danger. Tom Riddle hides a snake inside his ginormous secret chamber. Harry blows up Hemhard, the Dementors come and take charge. Lupin is a wolf, they're out to men, and the prisoner is at large. They use time travel so they can save the prisoner or Azkaban, who just so happens to be Harry's godfather. I don't really get it. Oh, Harry gets pulled in the Triwizard Tournament with dragons and mermaids. Oh no, Edward Cullen gets slayed, he's back. Harry, it's getting scary. Voldemort's back in the rise. Dumbledore, why is he ignoring your constant text and contacting? He is forced to leave the school. Umbridge and Draco's a tool. Kids make it to ministry, serious back as it could be. Oh, split your soul, some parts of a whole. Their Horcruxes is Dumbledore's head. There once was a boy named Harry who constantly conquered death. His one final duel between good and bad, he may take his final breath. ఓ సారీ బుజ్జిలో ఇది రికార్డ్ చేయాల Ayo! ఇట్లా సేమ్ ఇట్లానే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే సాంగ్నే పాడుతూ ఉండ్రి హనీగాడు ఇంత ఉండింది దానికి అప్పుడే Wait, that was not my original question. నువ్వు కొత్త సిరీస్ చేస్తాను హ్యారీ పాటర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా ట్రైలర్ చూసినావా చూడలేదే అదే సిరీస్ ఇప్పుడు 7 బుక్స్ ఉన్నాయి కదా ఈచ్ బుక్ కి ఒక్కొక్క సిరీస్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు 1 మూవీ వచ్చింది 7 మూవీస్ అట్లా కాకుండా ఆర్ 8 మూవీస్ సేమ్ హీరోనేనా సేమ్ హీరోనా వాళ్ళు ఓల్డ్ అయిపోయినారు కదా కదా వేరేనా ఇట్స్ a different person it's a different kids ఇప్పుడు నుంచి ఇప్పుడు 2026 కదా ఇప్పుడు 2026 నుంచి 2037 వరకు సిరీస్ వస్తానే ఉంటాయి సో వాళ్ళే గ్రో అవుతా ఉంటారు ఇప్పుడు కిడ్స్ ప్లే అయినారు వాళ్ళే 10 years అవునా అది ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయితే అప్పుడే చేస్తారు 37 It's not a movie, it's a series. Show them. No, it'll be fine. Harry Potter fans will be okay. Harry Potter's an otter. సరేనా ఇప్పుడు వెళ్దామా ఈ హ్యారీ పాటర్ సాంగ్ ని వీళ్ళు చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు హ్యారీ పాటర్ సాంగ్ అది Yeah. అంతేనా అంటే హ్యారీ పాటర్ లో కాదు వేరే ఫ్యాన్ మేడ్ సాంగ్ అది అవునా మూవీలో కాదు అది వాళ్ళు అట్లాంటి పాటలు పాడరు అవును మూవీలో సాంగ్స్ ఉండవు వీళ్ళకి మ్యూజిక్ ఒకటే ఉంటాయి ఉంటాయా డిఫరెంట్ అంటే మ్యూజికల్ ఎనీవేస్ అక్కడ నుంచి కాదు బేసిక్ మూవీ నుంచి కాదంటే ఏదో ఉంటుంది వీళ్ళు చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు అది నిన్న వీడియోలో అది యాడ్ చేద్దాం అనుకున్నాను అది మర్చిపోయినా మళ్ళీ హనీది బైక్ నుంచి పడిపోయించు అది కూడా చాలా ఉన్నాయి అట్లాంటివి బాగా మంచి మంచివన్నీ అది కూడా లేదు అది కూడా నేను సపరేట్ పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేద్దామని అన్ని ఎందుకో అంటే నిన్న వీడియో తొందరగా చేయాలి అప్లోడ్ అనేసి అవన్నీ మర్చిపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం లేదంటే మంచి మంచి వీడియోస్ ఏమైనా ఉంటే అవి సండే ఒకటి అప్లోడ్ చేస్తాం రండ్రా ఎప్పుడైనా కూడా Let's go! ఇప్పుడు 2 కార్స్ తీసుకెళ్తున్నాము ఎందుకంటే ఆ డోర్ని ఇక్కడ సీట్స్ ఫోల్డ్ చేసి దాంట్లో తీసుకొని రావాలా సో మళ్ళీ ఫోల్డ్ చేస్తే వీళ్ళిద్దరు అక్కడే ఆగిపోతారు Ayo. కదా మాట్లాడరా నువ్వు చిన్నప్పుడు బాగా మాట్లాడుతా అంటే ఇప్పుడు కూడా బాగా మాట్లాడతావు కదా ఏం Why మాట్లాడు are you so close to my face? దేనిలో వస్తావు ప్రతి నువ్వు దేనిలో వస్తావు దీనిలోనేనా టెస్ట్లా కావాలంటే ఓకేనా జాగ్రత్త డైరెక్ట్ కాసుకొనే ఓకే ఓకే కాస్కో బై See you at Costco. ఫుల్ వర్షం అయితే వస్తూ ఉంది అయినా కూడా అయినా ఇంకా ఇంట్లో ఉండి చేసేది ఏం లేదు బోర్ కొడుతుంది ఊరికనే మనం కొంచెంసేపు డార్క్ అయిపోతూనే అయ్యో అనిపిస్తుంది ఇంట్లోనే ఉన్నాం మార్నింగ్ నుంచి సో అవును నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకేసారి ఇంట్లోనే ఉండాలంటే అవ్వదు వెళ్తూనే ఉండాలి అక్కడ కోచోడికి తిరుగుతూనే ఉండాలి ఎంత తిరగడం అంటే అంత ఇష్టం చిన్నప్పటి నుంచి అంతే కాలేజ్ డేస్ నుంచి తిరుగుతూనే ఉంటాయి ఆఫ్టర్ పెళ్ళి బంద్ ఎక్కడ తిరుగుతున్నా అప్పుడు మార్నింగ్ పోతే ఎప్పుడో నైట్కి ఇంటికి వచ్చేది
పలికెనేమో శ్వాసలో గిలిలోనా పరువమే నన్ను తోసినేమో ఆమె కౌగిలిలోనా. ఇప్పుడే మన ఆస్థాన కాస్కోకి వచ్చినాం. మన ఆస్థాన హెచ్ఈబి, మన ఆస్థాన కాస్కో. ఇంత వర్షంలో కూడా ఫుల్ ఉన్నారు. ఏరా ఇంత రష్ ఉన్నారు ఇంత వర్షంలో కూడా. మనకి కార్ట్ ఇట్లా పెద్దది కావాలా, అది డోర్ పెద్దగా ఉంటుంది కదా. నార్మల్ కార్స్ కూడా లేవు కదా చూడు, నార్మల్ కార్స్ కూడా లేవు, ఫుల్ అయిపోయినాయి. పిల్లలకి లాంగ్ వీకెండ్ ప్లస్ ఈస్టర్ కూడా ఉంది, అందుకోసమనే జనాలు ఎక్కువ ఉన్నారు. I want pajamas. పైజామాస్ Yeah. They're cute. ఓకే. పింక్ బాగుంది. Yeah. ఎంత $15? Yeah. హనీకి ఒక మ్యాక్బుక్ కావాలంట. ఇన్ని రోజులు అదేది ఐప్యాడ్తోనే అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నింది, ఇప్పుడు మ్యాక్బుక్ కావాలంట. నియో వచ్చింది కదన్నా, అది మళ్ళీ తీసుకుందాం రా నాన్న. కావాల్సిందే కదా హనీగా, కావాలి కదా. గోల్డ్ బార్ కూడా ఉంది. 1 ounce గోల్డ్ బార్ ఎంత? 4729. 4729. ఇక్కడ ఉన్నవే. మనకి ఫ్రంట్ డోర్ కి బ్యాక్ డోర్ కూడా. ఫ్రంట్ అవసరం లేదు, బ్యాక్ ఒకటే. మనకు కావాల్సిన డోర్ ఇక్కడ ఉంది. ఇవి ఓన్లీ 3 ఉన్నాయి. ఇది $170. అంతే కదా, తీసుకోవడమే కదా పడితే. ఓకే కదా 170. మొన్నప్పుడు తగ్గిండే కదా, తగ్గింది మళ్ళీ ఎక్కి ఎంత 30 ఇప్పుడు 145 149 149 ఉన్నిందా. ఓకే. అట్లనే ఇవి ఉన్నాయి చూడండి, ఇవి డెక్ టైల్స్. ఇవి కూడా బ్యాక్ యార్డ్లో వేసుకోవాలా. ఇట్లా వస్తుంది. ఇది ఈ సెట్ మొత్తము $25 అంట. ఎన్ని కావాల్సి వస్తాయి ప్రతి ఇవి అయితే? ఏమో మనం ఒకసారి బ్యాక్ అండ్ ఒక మెజర్ చేసి ఒక $400 అట్లా అవుతుందేమో. ఈజీ $400 అవుతుంది టోటల్. ఇది ఎంత స్క్వేర్ ఫీట్కి? ఇది 7.75 స్క్వేర్ ఫీట్ కంట. ఇవి చూడాలా. 12 8 పీసెస్ 12/12 కదా. ఇది 8 పీసెస్ ఉన్నాయా? 5 8 ఉన్నాయి. సో ఈ డెక్ టైల్స్ కూడా ఒకసారి తీసుకొని మన వెనకాల బ్యాక్ యార్డ్లో మొత్తం నీట్గా వేసేస్తే నీట్గా సరిపోతుంది, బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఈ డోర్ తీసుకుందాం. ఆ కార్ట్ యూజ్ చేయడానికి చాలా కష్టము, దీంట్లో సరిపోతుంది అనుకుంటున్నాము. అంతే కదా. ఏరా అంతేనా, బరువు లేదా? ఇది తీసుకో ముందుది. కాదు నువ్వు ఒకదాంతో వైర్ పుష్ చేయి పైకి. నువ్వు మెల్లగా బరువు లేదు కదా అసలుకి. It's really light. సరిపోతుంది కార్ట్లో. పెద్ద అవుతుందా? I think it should be fine. ఓకే కదా. Yeah. ఇంకా ఏవో బ్రెడ్ అండ్ పాలు కావాలంట, అంతే కదా. మిల్క్ కూడా కావాలి కదా, Eggs కూడా. ఎగ్స్ కూడానా. సో ఒకటి తీసుకొని వేస్తే వెళ్ళిపోదాం. I want to see here. ఏం చేస్తావు? Pajamas inside. మన ఇక్కడ పెట్టేస్తా కార్డు, నేను చూసుకుంటాను, ఇక్కడ ఉంటాను. ఇవేవో బాగున్నాయి కదా ఇవి ఆడుకోవడానికి పిల్లలు. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ కదా, 2 years బ్యాక్ ఒకటే ఇట్లాంటివి తీసుకున్నాము. ఏవో ఇట్లాంటిది కాదు, ఏది అది It's like a slide. డ్రాగన్ కదా. డ్రాగన్ నుండి స్లైడ్ వచ్చింది, పొడుగ్గా ఉంటుంది. చూద్దాం ఈసారి, ఓపెన్ చేద్దాం. What is it? డ్రాగన్ అది, డ్రాగన్ అది మధ్యలో అంతా వాటర్ వస్తుంది. ఇక్కడంతా ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఏవి కొత్తవి లేవు, అన్నీ అవే. Rose bite కొన్ని. బయట ఉన్నాయా? అవి రోజెస్ వద్దా మనకి? హనీ వద్దంట. హనీకి ఇష్టం లేదంట. ఏంటి అవి? ప్రోటీన్. Fruit protein. ఎగ్స్ తీసుకున్నాము, ఇంకా బ్రెడ్ ఒకటి కావాలా. బ్రెడ్ కూడా అయిపోయింది. ఏం దొరకలే? పావుబాజీ ఉంటాయి కదా. It's just powdery. Pav bhaji is the dish. అదే పావుబాజీ కావాల్సిన పావ్స్. ఓకేనా. Pav bhaji. జస్ట్ ఇవి ఒకటి తీసుకున్నాము. ఏవో అవి పైజామాస్ అండ్ బ్రెడ్ ఎగ్స్ అంతే. ఇంకా చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా. స్లోగా హనీ. ఓకేనా.
వర్షం అయితే తగ్గిపోయింది, కాకపోతే లైట్గా వస్తుంది. విండ్ ఎక్కువ ఉంది కానీ బాగుంది వెదర్, ఎక్కువ చలి లేదు, బాగుంది. సరిపోతుంది కదా? సరిపోతుంది అనుకుంటున్నాము. ఓకేలే, ఓకే సరిపోతుంది. డోర్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదన్నా. ఇవి నువ్వు తీసుకుంటావా? ఓకే, వద్దులే, దానిపైన పడే ఎగ్స్ అవన్నీ పడతాయేమో. నీ కావాలా పెట్టుకోపు, అదే ఇక్కడ పెట్టినావా కారు? ఓకే పోయి రాపు. ఇది కార్లో ఫిట్ అవుతుందో లేదో అనుకుంటా అంటే, కానీ కరెక్ట్గా ఫిట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఇంకా డైరెక్ట్గా ఇంటికి. ఇప్పుడు దాదాపు 5:30 అయింది. ఇంకా పిల్లలు ఎక్కడికో పోవాలనుకున్నారు, చూడాలి. ప్రణయమే నన్ను తాకెనేమో శ్వాసలో గిలిలోనా, పరువమే నన్ను తోసినేమో ఆమె కౌగిలిలోనా, మైకమే దరి చేరినాక నాకు ఆసడిలోనా, ఏ జాతర హాయిలోనా జానరేపినవానా. ఇప్పుడు టైము 7:30 అయింది. మనం కాస్కోలో ఇప్పుడు 5:30 స్టార్ట్ అయినాము. హనీగాడు సఫోరా, టార్గెట్, వాల్మార్ట్ ఇవన్నీ పిలిచిపోయింది. బరువే అవసరం లేదు. ఎట్లా చేద్దామా ఇప్పుడు? Yes, we should. ఉందా, ఓపిక ఉందా? Yes. Also, guys, did you notice 7:30 ఛానల్ లైటింగ్ ఉంది? It was daylight savings. మేలు, అది మేలు. దాదాపు 8:15, 8:30 వరకు లైట్ బాగుంటుంది. Yeah, ఈ రోజు ఇంకా క్లౌడీగా ఉంది కానీ but usually it's nice. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇది అసెంబ్లీ చేస్తారంట. నాకైతే అస్సలు ఓపిక లేదు, ఫుల్ టైర్డ్. No, we got this. మధ్యాహ్నం కొంచెమే తిన్నాను రైస్, కాకపోతే వచ్చేటప్పుడు We all టాకోబెల్. ate the same letter. I know, we all eat the same thing. ఏంది మధ్యాహ్నం మీరు బాగా తిన్నారు, నేను కొంచెమే చారన్నం తిన్నా. That's all I ate too. నేను కూడా అంతే తిన్నా. అవునా? Yeah. వాళ్ళైతే 30 minutes చెప్పినారు అసెంబ్లీ కదా. Yeah. 30 minutes టైం పడుతుంది అన్నారు. మనకు ఒక 45 minutes అన్న పడుతుందేమో. This without a cutter. Installation tools. Power drill, screwdriver. ఒక్కసారి నా కోసం అది ఒక్కసారి లెంత్ పెట్టి చూస్తే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, అది పడుతుందో లేదో అని. అన్ని డోర్స్కి సేమేవే. స్టాండర్డ్ ఫిట్ అని రాసినారు కానీ ఒక్కసారి చూసాము మనది స్లోగా. సరిపోతుంది అన్నిటికీ. No, it's very short. షార్ట్ అడ్జస్టబుల్, అది విడ్త్ ఒకటే అడ్జస్టబుల్, హైట్ కాదు. హైట్ కూడా. హైట్ కాదమ్మా, అది ఓపెన్ చేయరా అని. ఎవరు? అక్కడ విడ్త్ అడ్జస్టబుల్ ఉంది, హైట్ అడ్జస్టబుల్ అని రాసి. Let me check. హైట్ కూడా కదా. షార్ట్ అయిందా? ఇదంతా ఓకే తల్లిమా, హైట్ You just, yeah, you do the same. అవుతుంది ప్రతి అంత చిన్న డోర్స్ ఏవి ఉండవు. చూడు అక్కడ చూడు, ఇప్పుడు షార్ట్ No, look, it's supposed to be over here. Look. Oh wait, this is a standard. Oh, we need an 8 feet. ఓ దీనికి సెట్ అవుతుందా? Oh man. Uh-oh, we failed. No. దీనికి సెట్ అవుతుంది, దీనికి సెట్ అవ్వడం లేదు. ఇది ఇంత హైట్ పెట్టినారు. అంత హైట్ ఉంది అది. I never know. అయ్యో, అయితే ఇది స్టాండర్డ్ ఉంటే 8 feet ఇది కావాలి మనకు. 8 feet కదా అది. దాన్ని పెట్టుకోకే వేసుకోకుండా. ఫ్రంట్ డోర్ కి పెట్టుకో. ఫ్రంట్ డోర్ చూస్తే ఫ్రంట్ డోర్ కూడా అవసరమే యాక్చువల్ గా. ఎందుకు? నో, ఫ్రంట్ డోర్ ఇస్ హ్యూజ్ హనీ. ఫ్రంట్ డోర్ లేదు, ఫ్రంట్ డోర్ కూడా ఇంత సేమ్ అవుతుంది. ఇది ఇది ఈ హైట్, హనీలో ఇది ఇంత హైట్ పెట్టారు. Are we able to return or exchange? తెలియదు కానీ ఫ్రంట్ డోర్ కి ఒకవేళ ఫిట్ అయినా కూడా కలర్ మ్యాచ్ అవసరం లేదు ఫ్రంట్. ఇది చూడు ఒకసారి చూద్దాం హైట్ ఊరికనే కాదు. బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్. ఓ బేబీ డోర్ లాగా ఉంది అది. ఏదంటే పని It's okay. We can order it. There's always a plan B. ఏమి ప్లాన్ బి సరే ఇప్పుడు అంతగా తెచ్చుకుంటే పోయి. No need to scream.
Get it? Big screen. Go home. ఈ మెష్ డోర్ అయితే ఓన్లీ ఈ చిన్న డోర్స్కే అవుతా ఉంది. ఇది వచ్చేసి మనది ఇక్కడ పెద్దగా ఉంది చూడండి. దీని హైట్కి ఇది సరిపోవడం లేదు. ఈ విత్ అయితే అడ్జస్టబుల్ యాక్చువల్గా, అంటే హైట్ అయితే అడ్జస్టబుల్ కాదు కదా, అంతే కదా, లేదు కదా. ఎట్లా మరి, అంతేనా? ఇంకేం చేయలేమా? వేరే ఈ టాల్ సైజ్ ఆర్డర్ చేయాలి. టాల్ సైజ్ ఎంత ఉంది? $30 ఉంది. దీంట్లోనే ఉందా? కాస్కోలోనే ఉంది సేమ్. అక్కడ మనకేమో అట్లా లేదే, కనిపించడం లేదు. ఇన్ స్టోర్ లో కనిపించలే కదా మనకు ఆప్షన్స్. ఆన్లైన్ లో అయితే ఉంది కానీ $330 అంట. ఇది ఎంత 160నా? 170. ఇది 170, అది 370నా? 330 వితౌట్ ట్యాక్స్. ఇంకా ఇంకా 350 అవుతుందేమో. ఒక డోర్ అవసరం లేదు అయిపోతుంది, బయటికి పోవద్దు నువ్వు ఇంకా. లిజర్స్ వస్తే రాని $30 ఎక్కువ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ మెష్ డోర్ అక్కడ ఫిట్ చేద్దాము, మామూలు డోర్ తీసుకున్నా కూడా మంచి గాలి వస్తుంది లోపలికి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. లాస్ట్కి అదే ఈరోజు కుదిరి ఈరోజు పోయి తీసుకొని వస్తే పరిస్థితి ఇది. ఫెయిల్ మొత్తం అంతా అనుకున్నదంతా కూడా అవ్వలేదు. సరే ఇంక దీనైతే ఇంకా పోయి వెనక్కి ఇచ్చేసి రావాలా. అక్కడ ఆప్షన్ కూడా లేదు మనకు, పెద్దగా కూడా రాయలేదు కూడా. మేము స్టాండర్డ్ సైజ్ అనుకున్నాం, అన్ని డోర్స్ ఆల్మోస్ట్ అదే సైజ్. అన్నిటికీ పడుతుంది అనుకున్నాం. అంటే ఇది విత్ అయితే అడ్జస్టబుల్ ఉండింది కానీ ఇంకా హైట్ కూడా అట్లే ఉంటుందిలే అనుకున్నాం. సో పెద్దగా చూసుకోలేదు. ఇంకా రేపు అట్లా వెళ్ళేసి రేపు కానీ ఎల్లుండి కానీ పోయి ఇచ్చేసి దీన్ని వెనక్కి ఇచ్చేయాలా. అట్లనే మళ్ళీ ఏదైనా అమెజాన్లో అయితే బాగా కరెక్ట్గా సైజులు కానీ అన్ని బాగా దొరుకుతాయి. అట్లనే ఆ పక్కన కూడా కొంచెం అది వేయాలి పడుతుంది, ఫెన్స్ పెయింట్ ప్లస్ అక్కడ కూడా వాళ్ళు ఆ పక్కన వాళ్ళకి కనిపించకుండా మనము ప్రైవసీ స్క్రీన్ అట్లాంటిది ఏదన్నా అది ఒకటి రిమోట్ తీసుకుంటూ అంటే సరిపోతుంది. సో అట్లా చేయాలి కొన్ని. ఇదేం చేయలేము ఇంకా దీన్ని. ఇక ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఇంకా చూద్దాం. సరే అది మొత్తానికైతే ఈరోజు ఇది ఒక చిన్న వీడియో, ఇంకేం చేయలేము దీన్ని. రేపు కొంచెం ఏదైనా పెద్ద వీడియో చూద్దాము. సో ప్రస్తుతానికైతే మీకు చిన్న వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye.